సో యాక్చువల్గా అంటే శ్రీకాంత్ గారు అనేసరికి ఎలాంటి కాంట్రవర్సీ ఉండదు, ఒక కూల్గా ఇన్ని ఆల్మోస్ట్ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తారు సార్ ఇంత కూల్నెస్? శ్రీకాంత్ అనగానే ఒక ఫ్యామిలీ హీరో, ఒక మంచి ఎప్పుడు రాలేదు మీ మీద ఎలాంటి అంటే ఇంకా నా ఇజమే అంతే. ఇక నేను అలాగే ఉంటాను జనరల్, నేను హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకుంటాను, ఏ టెన్షన్ ఉండవు, ఫ్రెండ్స్తో సరదాగా ఉంటాను, గోల్ చేస్తాను అట్లా. క్రికెట్ అని మా ఫ్రెండ్స్, ఇక్కడ నా ఫ్రెండ్స్, మళ్ళీ నేను చదువుకున్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్, అలా సరదా జాలీగా వెళ్ళిపోతాను. నేను అదే చెప్పాను కదా, ఇందాక చెప్పాను మీకు, ఎక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాను అనవసరమైన రప్చర్లు, సినిమా పోతే ఇంక మన అందరూ వెళ్ళక అనుకుంటాం తప్పితే ఒకళ్ళ మెత్తు. ఫస్ట్ మాత్రం చెప్తాను డైరెక్ట్, హిట్ టు ఫ్లాప్ మీకే సంబంధం అండి, నాకు సంబంధం లేదని కూడా చెప్తాను. నేను లేదని మరి నేను చూసుకుంటాను అంటారు. ఇప్పుడే కాదు, పెద్ద హిట్ అయినా సరే నేను ఈవి గారు, కృష్ణారెడ్డి గారి పేరు అప్పుడు వాళ్ళే హిట్స్ కారణం. ఫ్లాప్లు వచ్చినప్పుడు మన మీద వాళ్ళ మీద తోసేసి, హిట్స్ వచ్చినప్పుడు మనం దోసుకునే అలవాటు నాకు ఇప్పుడు లేదు. హిట్ ఫ్లాప్ వాళ్ళదే. నాకు వచ్చిన క్యారెక్టర్ నేను బాగా చేశానా లేదా అది ఒక్కటి చూసుకుంటాను నేను. క్యారెక్టరైజేషన్ దాన్ని ఏమాత్రం ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఆడియన్స్కి నచ్చే, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పర్ఫార్మెన్స్ అంటే నేచురల్గా వెళ్దామని ట్రై చేస్తాను. అందుకే నాకు అనేది ఒక ట్రెండ్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేసిన శ్రీకాంత్కి సపరేట్ ఒక ట్రెండ్ అనేది క్లాసు మాసలేదు, ఒక మ్యానరిజం అనేది కూడా ఉండదు. ఇప్పుడు కొంతమంది చాలామంది ఇమిటేట్ చేస్తారు కదా, నన్ను నేనే ఇమిటేట్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు చేసిన సీన్ మళ్ళీ నెక్స్ట్ షాట్లో నాకు అది ఉండదు. అప్పుడు నా మైండ్లో ఏమొస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అందుకే ఇక ఏమి ఎక్కువ ఆలోచించను, అందుకని హ్యాపీగా సరదాగా వెళ్ళిపోతాను లైఫ్. హీరోగానే ఉండాలని, హీరోగానే ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటాము అనే దాన్ని పక్కన పెడితే మనం ఆర్టిస్ట్గా ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను.